పచ్చని కొండల మధ్య ఓ నిశ్శబ్దమైన ఊరిలో రాము అనే పసికందు బాలుడు ఉండేవాడు. చదవడం, కలలు కంటూ, ఎవరూ దొరకని రహస్యాలు వెతకడమంటే అతనికి మక్కువ. ఒక మోస్తరు వర్షం కురిసిన సాయంత్రం రాము తాతయ్య మేడలోకి వెళ్ళాడు. అక్కడ పాతపెట్టెల మధ్య మెరుస్తున్న ఎర్ర రంగు పుస్తకం కనిపించింది. రాము పుస్తకాన్ని తెరిచిన వెంటనే అది మెరుస్తూ పేజీలు తానే తిప్పింది. ఆ పేజీల నుంచి చక్కగా మెరుస్తున్న అక్షరాలు వెలువడి జీవులుగా మారిపోయాయి. మొదటి మంత్రం వల్ల రాము జంతువులతో మాట్లాడగలిగాడు. ఆవులతో, పక్షులతో, ఒక తల్లిలేని ఓడతతో మాట్లాడటం మొదలుపెట్టాడు. ఒకరోజు నది గోదావరి ఆగిపోయింది. పొలాలు ఎండిపోయాయి. ఊరిలో అందరూ భయంతో ఉన్నారు. రాము పుస్తకాన్ని ఉపయోగించాల్సిన సమయం వచ్చిందని అర్థం చేసుకున్నాడు. రాము మంత్రాన్ని చెప్పగా ఆకాశం మేఘాలతో నిండింది. మెరుపులు మెరుస్తూ తడిచే వాన మొదలైంది. పుస్తకం తన పని చేసిందని చెప్పింది. మెల్లగా మూసుకుని తిరిగి మేడలోని పాత పెట్టె మీదకి మాయలతో వెళ్ళిపోయింది. రాము ఊరిలో హీరో అయ్యాడు. కాని అతను తెలుసుకున్నది, మాయ పుస్తకంలోనే కాదు, మంచితనంలోనూ, ధైర్యంలోనూ నిజమైన మాయ ఉంది.